అందరికీ నమస్కారం. బాలినేని రాజకీయ వారసుడు బాలినేని ప్రణీత్ రెడ్డి ఈరోజు ఒంగోలు నగరానికి రావటం జరిగింది. ఆయన ఒంగోలు నగరంలోనే బాలినేని నివాసంలో అక్కడ కొంతమంది జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో కూడా మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్ రెడ్డికి అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కొంతమంది మరి ఇతర నియోజకవర్గానికి సంబంధించినటువంటి మనకి కొండపి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కనపర్తి మనోజ్ గారి ఆధ్వర్యంలో కొంతమంది నాయకులు కార్యకర్తలు కూడా వారి ఇంటి వద్ద చేరి ఆయనకు శుభాకాంక్షలు వెల్కమ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆయన తన తల్లైనటువంటి బాలినేని సచిదేవి తోటి కలిసి వారిరువురు కూడా పార్లమెంట్ లో ఒక మరి పూజా కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. సో బాలినేని శ్రీనివాసరెడ్డి 2024 ఎన్నికల్లో దమ్మచెర్ల జనార్దన్ గారి మీద ఓటమి తర్వాత ఆయన కొంత స్టాండ్ బై రాజకీయాలు తీసుకొని కూడా జనసేన పార్టీలోకి చేరటం జరిగింది. అప్పటి నుంచి కూడా ఒంగోలుకు అవసరమైనప్పుడు అడపాదడపా మాత్రమే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వస్తూ కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితులు. ఆయన వచ్చినప్పుడు మీడియాతోటి కూడా మరి హైలైట్ అయ్యేటువంటి వార్డ్స్ కూడా మాట్లాడటం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి మరి కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా ఆయన వారసుడైనటువంటి మరి ప్రణీత్ రెడ్డిని కూడా ఈరోజు ఒంగోలు పంపించడం జరిగింది. అయితే ఇక్కడ ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు చర్చించుకునే అంశం ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేన పార్టీలో రాబోయే రోజుల్లో ప్రయారిటీ ఉంటుందా, రాబోయే రోజుల్లో జనసేన పార్టీలో ఆయనకి క్రియాశీలకమైనటువంటి పదవులు వస్తాయా, పార్టీ పదవులు కానీ నామినేటెడ్ పదవులు కానీ మరి బాలినేని శ్రీనివాసరెడ్డికి అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఉన్నటువంటి ర్యాపో మీదే కొంతమంది అక్కడ రాజకీయంగా కూడా చర్చించుకుంటున్నటువంటి సందర్భాలు ఒంగోలు నగరంలో చెక్కలు కొడుతూ ఉన్నాయి. అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి వాటికి సంబంధించి కమిటీలు అనుబంధ కమిటీలు అన్నిటినీ కూడా అంటే జిల్లా నాయకత్వాన్ని కూడా మార్చే ఆలోచనలో మరి అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా జిల్లాలో ఉన్నటువంటి మరి నాయకులు కార్యకర్తలు వారందరూ కూడా సమాచారం ఇవ్వటం జరిగింది. త్వరలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వాలు అదేవిధంగా పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలి, గ్రామ స్థాయి నుంచి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలను ఒడిచిపట్టాలి. సో అలాంటి కార్యక్రమాలు కూడా రాబోయే రోజుల్లో జనసేన పార్టీలో ఉంటాయి. బాలినేని శ్రీనివాసరెడ్డికి మంచి ప్రయారిటీ ఇస్తారని రాజకీయంగా కూడా ఒంగోలు నగరంలో జనసేన పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డికి అనుబంధంగా ఉన్నటువంటి నాయకులు ఆయన ఫ్యాన్స్ ఆయనతో 2024 ఎన్నికల్లో కలిసి పనిచేసినటువంటి మరి ఆ క్యాడర్ అంతా కూడా జోరుగా చర్చించుకుంటున్నటువంటి సందర్భం. మరోవైపు బాలినేని శ్రీనివాసరెడ్డికి అగెనెస్ట్ గా ఉన్నటువంటి ఆపోజిట్ గా జనసేన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వరకు అయితే ప్రస్తుతానికైతే కొత్త సంవత్సరంలో మాత్రమే ఈ జనసేన పార్టీకి సంబంధించినటువంటి కమిటీల నియామకం తదితర అంశాలు మరి పరిగణలోకి తీసుకుంటారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా పాత కమిటీలనే కొనసాగిస్తారని, మరి బాలినేని శ్రీనివాసరెడ్డికి అక్కడ అంత ప్రాధాన్యత ఇవ్వరని మరోవైపు ఒంగోలులో ఉన్నటువంటి జనసేన పార్టీలో ముఖ్య నాయకులే బాహటంగా కూడా చర్చించుకుంటున్నటువంటి సందర్భం. ఆయన జనసేన పార్టీలోకి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఆయనకంటూ సముచిత స్థానం ఇవ్వలేదని వారు బాహటంగానే కొన్ని సందర్భాల్లో కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఒంగోలు నగరంలో చెక్కలు కొడుతున్నాయని కూడా తెలియజేసుకోవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడైనటువంటి ప్రణీత్ రెడ్డిని రాజకీయంగా ఆయనకు రాబోయే రోజుల్లో ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలి. ఎందుకంటే 2024 ఎలక్షన్స్ అప్పుడే ఎండింగ్ అప్పుడు కూడా ఆయన మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారే మరి బాహటంగానే ఇవే నా చివరి ఎన్నికలని చెప్పి కూడా ఆయన బరిలో దిగినటువంటి సందర్భం. సో అక్కడి నుంచి 2024 ఎన్నికలు అయిపోయి సో 2 సంవత్సరాలు ముగిస్తున్న వేళ, 2వ సంవత్సరంలోకి వస్తున్న వేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రణీత్ రెడ్డి కూడా స్పీడ్ అవుతుంటూ మరి రాబోయే రోజుల్లో ఒంగోలులో రాజకీయాలు కొంత వేడెక్కుతాయని కూడా తెలియజేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి క్యాడరు బాలినేని శ్రీనివాసరెడ్డికి కనెక్ట్ అయినట్టు ఆయన కుమారుడు అయినటువంటి ప్రణీత్ రెడ్డికి కనెక్ట్ అవుతుందా? ఎందుకంటే జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా జనసేన పార్టీలో బాలినేని చేరక ముందు అనేక వర్గాలు ఉన్నాయి, బాలినేని చేరిన తర్వాత ఇంకొక వర్గం తోడైంది. అంతకుమించి మరి ప్రకాశం జనసేనలో గతంలో ఉన్నటువంటి వర్గాలకు ఇంకొక వర్గం తోడైందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. మరి ఆయనకంటూ ప్రయారిటీ కనుక ఇచ్చి ఆయనకి జిల్లా బాధ్యతలు అదేవిధంగా ఇతర కార్యక్రమాలు ఇతర పార్టీ పటిష్టత తదితర అంశాలు అన్ని కూడా బాలినేని నెత్తిన పెడతారని జోరుగా చర్చ నడుస్తున్న వేళ మరి బాలినేని శ్రీనివాసరెడ్డి సైలెంట్ మోడ్ లోకి వెళ్ళటం, ఆయన కుమారుడైనటువంటి ప్రణీత్ రెడ్డి యాక్టివ్ అవటం, మార్కాపురం జిల్లా ఏర్పడటం, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో
అటు కందుకూరు కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా అద్దంకి కాన్స్టిట్యున్సీ కలపటం, ఇవన్నీ వెరిసి కూడా రాబోయే రోజుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక శుభముహూర్తాన కూడా ఒంగోలు నియోజకవర్గంలో కానీ మరి ప్రకాశం జిల్లాలో కూడా మళ్ళీ కొత్త రాజకీయాలు తన కుమారుడైనటువంటి ప్రణీత్ రెడ్డి ద్వారా మరింతగా కూడా దూకుడుగా వస్తాడు. మరి ఆయన రాజకీయంగా కూడా ఒక మాస్ లీడర్ గా, ఎందుకంటే 5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా ఒంగోలులో ఆయన పనిచేశారు. ఆయనకంటూ క్యాడర్ ఉంది. ఆయన్ను ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ చాటుమాటుగా కూడా హైదరాబాద్ లో బాలినేని క్యాడర్ ఎక్కడా చెడిపోలేదు. ఆయన బ్రాండ్ లో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఆయన్ను మరి చాటుమాటుగా కలుస్తున్నారు. వారితో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి టచ్ లో ఉన్నారు. అదేవిధంగా వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా మరి ఇక్కడ వైసీపీలో యాక్టివ్ గా పాల్గొంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కూడా చాటుమాటుగా కలుస్తున్నారని ఒంగోలు నగరంలో బాహటంగానే చర్చించుకుంటా ఉన్నారు. ఫైనల్ గా వచ్చేసరికి ప్రస్తుతం అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే సైలెంట్ మోడ్ లో ఉన్నారు. ప్రణీత్ రెడ్డి అయితే మరి యాక్టివ్ గా కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఒంగోలు రాజకీయాలు ఎప్పుడు ఏ విధంగా ఎలా ఉంటాయి అనేది కూడా చెప్పలేని పరిస్థితి అని రాజకీయ విశ్లేషకులు బాహటంగానే చెప్తా ఉన్నారు. చూద్దాం మరి.